సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకయ్యా విపరీతంగా పెరిగిపోతున్నాయి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే రీజన్ ఏంటంటే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ 100 టన్నులు 1000 టన్నులు కొని పెట్టుకుంటున్నాయని చెప్తున్నారు. చైనా అన్ని 1000 టన్నులు కొన్నది, అమెరికా అన్ని 1000 టన్నులు కొన్నది, డెన్మార్క్ అంత కొన్నది, ఫ్రాన్స్ అంత కొన్నది, లేదంటే ఇండియా ఇంత కొని పెట్టుకుంటుంది కాబట్టి దాని అంటే గోల్డ్ అంతా అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ లో లాక్ అయిపోతుంది కాబట్టి బయట రిటైల్ మార్కెట్ లో ఇది ధరలు విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆయా దేశాలు పెద్ద ఎత్తున కొంటున్నాయి కాబట్టి అసలు ఏ దేశాల వద్ద ప్రస్తుతానికి ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేవి బంగారు నిల్వలు ఎక్కువ ఉన్నాయంటారు అసలు? ఓకే, అసలు ఫస్ట్ మూలం ఎక్కడి నుంచి అంటే బంగారం అనగానే ఇప్పుడు కాదు, మన పూర్వకాలం నుంచి కూడా ఏ దేశంలో ఏ రాజు దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ దేశం ఆ రాజ్యం అంటే ఆ అప్పట్లో మంచినప్పుడు ఆ చరిత్రలో ఆ రాజ్యం అనుకోండి ఆ రాజు దగ్గర అంటే సుభిక్షంగా ఉంది అనేది. అంటే మన శ్రీకృష్ణ దేవరాయలు అనుకోండి, అట్లా అశోకుడు అనుకోండి, అంటే వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉండేది అప్పట్లో. అది అనమాట. అంటే ఏ రాజ్యంలో గనక ఏ దేశంలో గనక బంగారం నిల్వలు ఎక్కువ ఉంటాయో ఆ దేశం స్ట్రాంగ్ ఉన్నట్టు ఒకటి. నెంబర్ 2, ఇక ఏదైతే అసలు ఈ నిల్వలు ఎందుకు బంగారం పెరగడానికి అంతకుముందుకి ఇప్పటికీ ఎక్కడొచ్చింది తేడా అంటే రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ గోల్డ్ సిల్వర్ పెరగడానికి రీజన్. అంటే 2022 ఫిబ్రవరి మొదలైంది ఈ వ్యవహారం. ఎందుకు అంటే రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళవి డాలర్లు అమెరికాలో ఉండిపోయినాయి. ఈ అమెరికాలో ఉండిపోతే రష్యా వాళ్ళు అడగటం జరిగింది నా డాలర్లు ఇమ్మని. వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టి ఇవ్వటం జరిగింది. ఈ ఇబ్బంది పెట్టేటప్పటికి ప్రపంచ దేశాలన్నీ ఏంటిదంటే ప్రపంచంలోనే ఆధిపత్యం వహించేది రష్యా అమెరికా. రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం వచ్చిందో అమెరికా వాళ్ళ డాలర్లు అడిగితే అమెరికా వాళ్ళు ఇవ్వట్లేరు కాబట్టి మళ్ళీ రేపు మనకి ఏదన్నా అవసరం పడితే ఇస్తారు అనే దానికంటే కూడా ఈ ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ దేశాలన్నీ కూడా గోల్డ్ నిల్వల్లోకి డైవర్ట్ కావడం జరిగింది. మెయిన్ రీజన్ అక్కడ. ఇక దాని తర్వాత గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోవటం, మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉన్న తర్వాత 2026 జనవరిలో 2025 2024 డిసెంబర్లో అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడటం, 2025 ఇక అంటే మొన్నటికి 20 జనవరికి సంవత్సర కాలం అయింది. ఏది ఆయన అధ్యక్షుడిగా నిలబడటం, ప్రమాణ స్వీకారం ఇవన్నీ జరిగేటప్పుడు ఆయన ఎప్పుడైతే వచ్చిండో ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు టారిఫ్లు వేయటం. ఈ సుంకాలు టారిఫ్లు ఒక రోజుతో తెగలేదు. ఆయనకు ఫేవర్గా ఉంటే ఒక మాదిరి, లేకపోతే అన్ఫేవర్గా ఉంటే ఒక మాదిరి. తెల్లారేపాటికి ఫస్ట్ చైనా 80% అనగా నేను 100% వేస్తా మీ దేశం మీద, మళ్ళీ నేను 120% అంటాం. వద్దులే ఇక మళ్ళీ మామూలే ఉండాలి అని కరెక్ట్. అంటే అక్కడి నుంచి మొదలైంది. మీరు అన్నట్టు సెంట్రల్ బ్యాంకులు అన్ని కూడా అప్పటి నుంచి అంతకుముందు నుంచే కొంటూ వచ్చినాయి. ఇక ఎప్పుడైతే ఈ ట్రంప్ ఎప్పుడైతే అయిందో ఇంకా కొనడం మొదలుపెట్టి ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికక్కడికి కొంటూ ఉండేటప్పటికీ ఇక ఏ రోజు కూడా వెనక్కి పోవటం లేకుండా ఉండేది. 1 సంవత్సర కాలం నుంచి రోజు అంటే షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు, ఈ యుద్ధ వాతావరణం అలానే ఉండటం, ఈ ట్రంప్ సుంకాలు టారిఫులతోటి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలవట్లేదు కాబట్టి ఇక మొత్తం గోల్డ్ సిల్వర్లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ సెంట్రల్ బ్యాంకులన్నీ జమ చేయడం జరిగింది. ఈ సెంట్రల్ బ్యాంకులన్నీ నిల్వలు పెంచుకోవడం జరిగింది. డాలర్లను కొనకుండా డాలర్లు అమెరికాలో ఏవైతే ఉన్నాయో చిన్నగా అక్కడి నుంచి కూడా మా కొద్దిలే బాబు మా పైసలు మాకు ఇచ్చాయని తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మన దేశం కూడా గ్రేట్ బ్రిటన్ దగ్గర అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంది రిజర్వ్ అక్కడ పెట్టింది దాన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఏ అవసరం ఏమవుతుందో తెలియదు. ఏం జరిగినా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ నీ దగ్గర ఉంది అంటే క్యాష్ ఉన్నట్టే. అంటే ఏ దేశమైనా సపోజ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అయింది, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు. రష్యా నుంచి ఎక్స్పోర్ట్స్ జరగకపోయేది, రష్యాకి ఇంపోర్ట్స్ ఇవ్వకపోయేది. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళకి నిత్యావసరాలు కానీ తినటానికి కానీ ఏదైనా కావాలి అనగానే ఎవరు గోల్డ్ ఇచ్చేస్తారు. వెంబటే మాకు కావాల్సినవి అప్పట్లో మనం తటస్థంగా ఉన్నాం కాబట్టి మనం అన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మనకే ఇచ్చేదన్నమాట. అంటే మనం తటస్థంగా ఉన్నాం కాబట్టి బాబు నేను గోల్డ్ ఇస్తా, లేకపోతే అక్కడ ఉన్న ప్రోడక్ట్ మనకి ఇవ్వటం. ఇప్పుడు రష్యా ఉంది, క్రూడ్ ఆయిల్ ఇవ్వటం.
నీవు తీసుకో, మాకు కావాల్సిన ఫుడ్కి సంబంధించి అప్పట్లో మనమే హైయెస్ట్, అంటే పంచదార, గోధుమలు, బియ్యము, నూనెలు అవన్నీ మనమే ఎక్స్పోర్ట్స్. ఏది ఆ రష్యా ఉక్రెయిన్ వార్ టైం, తర్వాత గాజా ఇజ్రాయెల్ వారు, మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక తర్వాత మనం కూడా నిల్వలు పెంచుకోవడం జరిగింది. ఇక వరల్డ్లో ఫస్ట్ హైయెస్ట్ ఎందుకు అనేది అంటే అమెరికా దగ్గర నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. అమెరికానే ఆధిపత్యం వహిస్తుంది, అమెరికానే అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే 8133.5 మెట్రిక్ టన్నులు. ఇంత హైయెస్ట్ అనమాట. అంటే వరల్డ్లో టాప్ 10 కంట్రీస్లో అమెరికా దగ్గరే ఎక్కువ నిల్వలు ఉండటం జరిగింది. ఇక తర్వాత జర్మనీ అంటే 8133.5 మెట్రిక్ టన్నులు అమెరికాలో ఉంటే, సెకండ్ వన్ వచ్చి జర్మనీలో 3351.5 మెట్రిక్ టన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత జర్మనీ అయిపోయినాక IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా 2814 మెట్రిక్ టన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. అంటే ఏంది హైయెస్ట్ నుంచి అనమాట. అంటే ఏంది ఎవరి దగ్గర బంగారం నిల్వ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది అన్నట్టు. అంటే ఆధిపత్యం వాళ్ళదే. ఇక IMF తర్వాత ఇటలీ ఉంది 2451.8 మెట్రిక్ టన్నులు వాళ్ళ దగ్గర. తర్వాత ఫ్రాన్స్ 2437 మెట్రిక్ టన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ రష్యా 2329.6 మెట్రిక్ టన్నులు. అంటే ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా, సెకండ్ వన్ జర్మనీ, మూడవది IMF, 4 ఇటలీ, 5 ఫ్రాన్స్, 6 రష్యా, 7 వచ్చి చైనా. మన పక్క దేశమైనా చైనా దగ్గర 2294. ఇంత హైయెస్ట్లో కూడా ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో కొంటున్నలా చైనానే, గోల్డ్ సిల్వర్. అంటే ఏ హైలో కూడా బిఫోర్ లాస్ట్ మంత్ ఏ మంత్ చూసినా కానీ డేటా ప్రకారంగా చూస్తే చైనా వాళ్ళు ఏ రేటుకైనా కొనటం మొదలుపెట్టారు. ఇది చైనా. తర్వాత స్విట్జర్లాండ్ చిన్న దేశం. ఇటు దేశాల విస్తీర్ణంతో పని లేదు, దేశం ఎంత ఫైనాన్షియల్గా ఎంత చిన్న దేశమైనా వాళ్ళ దగ్గర ఎంత నిలువ ఉంది అంటే అది ఆర్థికంగా బాగున్నట్టు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉంది, వాళ్ళ కాడ 1039.9 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇక మన తర్వాత ఇండియాలో 879.6 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ డేటానే. తర్వాత జపాన్ 846 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇవి టాప్ 10. ఇంకా అందరి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఇవన్నీ అందరి దగ్గర నిల్వలు ఉన్నాయి. కానీ టాప్ 10లో మనం అనమాట. అంటే మనం కూడా ఉన్నాం అనేది పెద్ద దేశాలతో పాటు మనం కూడా ఉన్నాం. అంటే ఏంది ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్టు, సంపదలో వీళ్ళు జమ చేసి పెట్టుకుంటున్నట్టు. అంటే ఒకప్పుడు మనం అప్పులు తెచ్చుకునేది, మన బంగారం ఇచ్చి అప్పులు తెచ్చుకునేది. ఇప్పుడు మనం బంగారం అప్పులు తెచ్చుకోవటం కాదు, మన బంగారం మనం తెచ్చుకొని మళ్ళీ మనం బంగారం కొని నిల్వలు పెట్టుకునే స్థాయికి మనం రావటం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఫస్ట్ ఏం ఆలోచిస్తాయి, ఎప్పుడు కూడా మిగిలిన దేశాలకి. అంటే ఉదాహరణకి చైనా ఉంది, తైవాన్తో ఇష్యూ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉంది, ఇప్పుడు ఈ ఆక్యుపై చేస్తా అని అంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు, గాజా ఇజ్రాయెల్ వారు. అంటే ఇది ఏ దేశానికి ఏదో ఒక బార్డర్ ఇష్యూలో ఉంటాయి. మనకు కూడా ఉన్నాయనుకోండి, ఏది ఆ చైనానో పాకిస్తానో బార్డర్లో ఉంటాయి. అయినా కానీ మనం యుద్ధాలు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ బార్డర్ వాళ్ళదే, మన బార్డర్ మనదే. మనం ఎప్పుడు కూడా మనం అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాం కాబట్టి మన ఎకానమీ ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ వీడియోలో ఈ డేటా ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.